హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎడ్యుకేటివ్ ఎంపవర్. ఈ వీడియోలో మనం ఆర్ఆర్బీ ఎన్టీపీసీ 28 మార్చ్ 2016 షిఫ్ట్ 1 ఎగ్జామ్ పేపర్ డిస్కస్ చేద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ క్వశ్చన్, ఫైండ్ ద ఆడ్ వన్ అవుట్. సో ఫైండ్ ద ఆడ్ వన్ అవుట్ అనే ఇలాంటి క్వశ్చన్స్ రీజనింగ్లో ఫ్రీక్వెంట్గా అడుగుతాడు. సో ఇందులో చూసుకుంటే మీకు ఇచ్చిన 4 ఆస్ట్రిచ్, క్రో, పీజన్, స్పారో. సో ఈ 4 కూడా బర్డ్సే అయినప్పటికీ ఇందులో ఆడ్ వన్ అవుట్ అనేది మనం చూడాలి. సో చూసుకుంటే క్రౌ, పీజన్, స్పారో అనేవి ఎగురుతాయి అన్నమాట, ఎక్కువ ఎత్తులో ఎగరగలే బర్డ్స్. కానీ ఆస్ట్రిచ్ అనేది అంత ఎత్తులో ఎగరదు. సో ఆస్ట్రిచ్ అనేది ఇక్కడ ఆన్సర్. సో ఇలాంటి క్వశ్చన్స్కే, ఈ కాంబినేషన్కే మళ్ళీ ఇంకోసారి ఆస్ట్రిచ్ ప్లేస్లో హెన్ కానీ లేదంటే పీకాక్ కానీ అండ్ బ్యాట్ కానీ ఇచ్చిందనుకోండి, ఇవి కూడా ఆడ్ వన్ అవుట్ అవుతాయి. సో ఎందుకంటే ఆస్ట్రిచ్లానే హెన్ కూడా ఎక్కువ ఎత్తు ఎగరదు అండ్ పీకాక్ కూడా ఎక్కువ ఎత్తులో ఎగరదు. సో అండ్ బ్యాట్ వచ్చేసరికి మ్యామల్. ఇవన్నీ బర్డ్స్ ఎగ్స్ పెడతాయి. సో బ్యాట్ అనేది పిల్లలు పెడుతుంది అనమాట. సో బ్యాట్ కూడా ఆడ్ వన్ అవుట్లో వస్తుంది. సో ఇది గుర్తుపెట్టుకో. నెక్స్ట్ క్వశ్చన్, సో సింప్లిఫై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 - sin square by 1 - cos square. సో మనకి ఒక ట్రిగోనోమెట్రిక్ ఐడెంటిటీ తెలుసు కదా, sin square plus cos square equals to 1. సో ఇక్కడ మనం తీసుకుంటే 1 - sin square అనేది cos square అవుద్ది అండ్ 1 - cos square అనేది sin square అవుద్ది. అండ్ స్క్వేర్ రూట్ తీసుకుంటే స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయ్యి cos by sin ఉంటుంది. cos by sin అంటే మనకు తెలుసు కదా, cot. సో సింపుల్ ట్రిగోనోమెట్రిక్ ఐడెంటిటీ యూజ్ చేసి అడిగిన క్వశ్చన్ ఇది. సో యాక్చువల్గా ఎన్టీపీసీలో స్టేజ్ 1 క్వశ్చన్ పేపర్ అనేది రిలేటివ్గా ఈజీగానే ఉంటుంది. సో ఈజీగా సాల్వ్ చేయొచ్చు. అండ్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి ఇందులో కూడా ఆడ్ వన్ అవుట్ కనుక్కోవాలి. సో ఈ ఆడ్ వన్ అవుట్ ఇక్కడ చూసుకుంటే వీటన్నింటినీ 4తో డివైడ్ అవుతాయి కదా. సో 4తో డివైడ్ చేయండి. ఫస్ట్ది 4తో డివైడ్ చేస్తే 7 వస్తుంది, సెకండ్ది 11 వస్తుంది, అండ్ థర్డ్ది 17, ఫోర్త్ది 20 అండ్ 23. సో ఇప్పుడు మీరు చూడండి, ఇలా డివైడ్ చేస్తే అన్ని ప్రైమ్ నెంబర్స్ వస్తాయి, ఒక 20 ప్లేస్లో మాత్రం ప్రైమ్ నెంబర్ కాదు. సో 80 అనేది ఆడ్ వన్. సో అలా లాజిక్ అంటూ ఏముండదు. సో ఆడ్ వన్ అనేది ఒక ప్యాటర్న్ కాకుండా డిఫరెంట్గా ఫాలో అయితే అదే ఆడ్ వన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ 80 అనేది ఆడ్ వన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్కి వచ్చేసరికి, హౌ మచ్ ఈస్ 1 డెకాలీటర్ చూసుకోండి, ఇది డెకా. సో మనకి ఇది ఒక మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ అంటే ఒకటి ఉంటుంది, మనకు తెలుసు కదా. ఫస్ట్ స్టాండర్డ్ 1 మీటర్ అని తీసుకుంటే, 1 మీటర్ అనేది తీసుకుంటే ఆ మీటర్కి డెసి అంటే 1/10వ వంతుని డెసి అంటారు, 1/100వ వంతుని సెంటీమీటర్ అంటారు. ఎందుకంటే ఒక మీటర్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్స్, అంటే ఒక సెంటీమీటర్స్ అనేది మీటర్లో 100 భాగం అనమాట. సో అలా మిల్లీ. సో కిందకి వస్తుంది కొలది ఇది 1/, అవుతుంది అనమాట. 1/, దీనికి 1 ఇంటూ అవుద్ది పైకి వెళ్ళేసరికి. సో ఈ పర్టికులర్ ప్రిఫిక్స్ అనేవి అబ్జర్వ్ చేయండి. డెసి అంటే 1/10వ వంతు డెసి, సెంటీ 1/100, మిల్లీ 1/1000, మైక్రో 1/10⁻6, నానో 10⁻−9, పికో 10⁻−12 అండ్ ఫెక్టో 10⁻−15 అండ్ ఆటో 10⁻−18. చూసుకోండి, ఇది చూసుకోండి, డెసి, సెంటీ, మిల్లీ, మైక్రో, నానో, పికో, ఫెమ్టో, ఆటో. అండ్ పైకి వెళ్ళేసరికి మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్స్ ఇవి ఇంటూ 10 పవర్ పాజిటివ్ ఉంటుంది. డెకా అంటే 10 మీటర్స్ని డెకామీటర్ అంటారు, 100 మీటర్స్ని హెక్టోమీటర్ అంటారు, కిలోమీటర్ అంటే 1000 మీటర్స్ని కిలోమీటర్ అంటారు, మెగా 10⁻6, గిగా 10⁻9, టెరా 10⁻12, టెరాకి 10⁻12 కదా, 10⁻−12ని పికో అంటారు. ఈ రెండు ఇంపార్టెంట్ యాక్చువల్గా. పెటా 10⁻15, ఎక్సా 10⁻18. సో ఈ కొన్నిసార్లు ఇలా కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి, అందుకే ఈ టేబుల్ని నేను కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసా. అండ్ ఆల్సో మనకి మెమరీకి వచ్చేసరికి బైట్ అంటే తెలుసు కదా, బైట్ అనేది 2 ఉంటుంది, బిట్ 0 or 1ని బిట్ అంటారు, 1 బిట్ అంటారు. సో బైట్లో 2 ఉంటాయి అనమాట. సో మనకి 1 KB ఈజ్ ఈక్వల్ టు 1024 బైట్స్ని 1 కిలోబైట్ అంటాం అనమాట, 1024 బైట్స్. సో ఇదన్నీ మల్టిప్లికేషన్ అవుతుంది, ఎందుకంటే 1024 ఈక్వల్ టు 2/10. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ 2/10లోనే మల్టిప్లికేషన్ ఉంటుంది కాబట్టి 1024 బైట్స్ని 1 KB అంటాం, 1024 KBని 1 MB అంటాం, 1024 MBని 1 GB అంటాం అనమాట. సో అది డిఫరెంట్, అది కూడా ఇందులో గుర్తుపెట్టుకోవడం అనేది ఇంపార్టెంట్. ఓకే, రైట్.
నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి విచ్ రివర్ యూస్ టు బీ కాల్డ్ సారో ఆఫ్ బెంగాల్. సో ఇది చాలా ఇంపార్టెంట్. యాక్చువల్గా సారో ఆఫ్ బెంగాల్ అనేది దామోదర రివర్. సో మనం ఇక్కడ చూసుకుంటే చూడండి డిఫరెంట్ రివర్స్, ఎందుకంటే దానివల్ల ఎక్కువ ఫ్లడ్స్ వచ్చేసి ఎక్కువ ఈ రైనీ సీజన్లో ఎక్కువ ఫ్లడ్స్ వస్తాయి అనమాట. ఎక్కువ వరదలు రావడం వల్ల వాటిని సారో ఆఫ్ బీహార్ కానీ బెంగాల్ కానీ అలా అంటామన్నమాట. ఆ రివర్స్ వల్ల ఎక్కువ ఆస్తి నష్టం జరుగుతూ ఉంటుంది ఎవ్రీ ఇయర్ మ్యాక్సిమం వరదల వల్ల. సో ఇక్కడ మీకు చూస్తే సారో ఆఫ్ బీహార్ అనేది కోసీ రివర్ అనేది మనకి నేపాల్ నుంచి ఇండియాలోకి బీహార్ నుంచి ఎంటర్ అవుద్ది. సో ఈ సారో ఆఫ్ బీహార్ అంటే కోసీ రివర్, సారో ఆఫ్ బెంగాల్ అంటే దామోదర్ రివర్. సో దామోదర్ రివర్ అండ్ ఒడిశా అనేది మహానది పైనే లాంగెస్ట్ బ్రిడ్జ్ ఉందన్నమాట, డ్యామ్. ఆ లాంగెస్ట్ డ్యామ్ ఏంటంటే హీరాకుడ్ డ్యామ్, అది మహానది పైన ఉంది. అండ్ అస్సాంకి మీరు ఇప్పుడు ఆల్రెడీ చూస్తూనే ఉన్నాం న్యూస్లో, బ్రహ్మపుత్ర నదిలో వరద రావడం వల్ల అస్సాం ఆల్రెడీ మునిగిపోతుంది. అండ్ కర్ణాటక సార్ ఆఫ్ కర్ణాటక ధోని రివర్ అంటారు. అండ్ సార్ ఆఫ్ యూపీ గాగ్రా. నెక్స్ట్ క్వశ్చన్, ఇది ఎనాలజీ టైప్ అనమాట. టీచర్ బుక్స్ యూజ్ చేస్తారు కదా చెప్పడానికి, అదే డాక్టర్ ఏం యూజ్ చేస్తారు, స్టెథోస్కోప్ అనమాట. సో ఇవి ఎనాలజీ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్. ఇవి జనరల్గా ఎనాలజీస్ కూడా రీజనింగ్లో పార్టే. సో ఇవి ఎనాలజీస్ అనేవి చాలా ఇంపార్టెంట్, ఒకసారి చూసుకోండి అన్ని ఎనాలజీస్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, బ్రిక్స్ విచ్ కంట్రీస్ డినోటెడ్ బై బి. బ్రిక్స్ అంటే BRICS, బ్రిక్స్లో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. సో బ్రిక్స్లో బి స్టాండ్స్ ఫర్ బ్రెజిల్. సో అదేవిధంగా మనకి సార్క్ అంటే సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్. సో ఈ సార్క్ నేషన్స్ కూడా మనం చూసుకోవాలి. ఈ సార్క్లో ఏమేమి ఉంటాయి, మాల్దీవ్స్, నేపాల్, పాకిస్తాన్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, భూటాన్, ఇండియా. సో ఈ సార్క్లో ఇండియాకి నైబరింగ్ కంట్రీస్ అన్నీ ఉంటాయి ఎక్సెప్ట్ చైనా. ఆ చైనా ప్లేస్లో మాల్దీవ్స్ ఉంటాయి. సో ఇండియాతో కలిపి 8 ఉంటాయి అన్నమాట. సో చూసుకోండి మళ్ళీ, మాల్దీవ్స్, నేపాల్, పాకిస్తాన్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, భూటాన్, ఇండియా. ఇవన్నీ సౌత్ ఏషియా అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్లో సార్క్లో కంట్రీస్ అనమాట. ఇంకొకటి చాలా ఇంపార్టెంట్, బిమ్స్టెక్. ఈ బిమ్స్టెక్ అంటే ఫుల్ ఫామ్ కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో అండ్ సార్క్ కూడా ఫుల్ ఫామ్ తెలుసుకోండి. అండ్ బిమ్స్టెక్లో బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్. బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్. సో ఈ ఫుల్ ఫామ్ ఇంపార్టెంట్. అండ్ దాంతోపాటు ఇందులో ఉన్న కంట్రీస్ చూడండి, బే ఆఫ్ బెంగాల్ బి అంటే బంగ్లాదేశ్ అండ్ భూటాన్ 2 ఉంటాయి, ఐ అంటే ఇండియా, అండ్ ఎస్ అంటే శ్రీలంక, ఎం అంటే మయన్మార్, నేపాల్ అండ్ థాయిలాండ్. ఎకనామిక్ కార్పొరేషన్. సో ఈ 7 కంట్రీస్ అనేవి బిమ్స్టెక్స్లో ఉంటాయి, చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. సో మోహన్ ఈజ్ టాలర్ దాన్ రోహన్ అండ్ బట్ షార్టర్ దాన్ ఫర్హాన్. అండ్ చూసుకున్న సెకండ్ స్టేట్మెంట్, కన్నన్ ఈజ్ షార్టర్ దాన్ మోహన్ బట్ టాలర్ దాన్ రోహన్. వీడికంటే కాకపోతే వీడికంటే షార్టర్. సో కన్నన్ ఈజ్ షార్టర్ దాన్ మోహన్ బట్ టాలర్ దాన్ రోహన్. షార్టర్ దాన్ రోహన్ అండ్ టాలర్ దాన్ రోహన్. ఓకే. అండ్ శంకర్ ఈజ్ టాలర్ దాన్ రోహన్ అండ్ ఫర్హాన్. రోహన్ కన్నా టాలరే అండ్ ఫర్హాన్ కన్నా కూడా టాలరే. సో ఫర్హాన్ కన్నా టాలర్ ఉన్నానంటే ఓవరాల్గా ఫర్హానే టాలర్ ఇక్కడ, వీడికన్నా శంకర్ టాలర్. కాబట్టి టోటల్గా శంకర్ అనేటోడు టాలర్ దాన్ టాలెస్ట్ అమాంగ్ ఆల్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఏ రన్నింగ్ రేస్ ఇఫ్ యూ ఓవర్టేక్ ద లాస్ట్ బట్ వన్ కంటెస్టెంట్ విచ్ పొజిషన్ యు ఆర్ ఇన్. సో చూసుకోండి, లాస్ట్ బట్ వన్, లాస్ట్లో ఉన్న ఒకటి కంటే ముందున్న లాస్ట్ బట్ వన్ అంటే ఈ పొజిషన్లో ఉన్నావు నువ్వు. సో లాస్ట్ నుంచి సెకండ్ పొజిషన్లో ఉన్నట్టు. సో ఆన్సర్ యాక్చువల్గా ఇది స్టేట్మెంట్, ఇంగ్లీష్లో వచ్చిన స్టేట్మెంట్ని అర్థం చేసుకోవడమే అంతే. సో లాస్ట్ బట్ వన్ అంటే బట్ వన్ కంటెస్టెంట్ని ఆల్రెడీ నువ్వు ఓవర్టేక్ చేసావు. లాస్ట్ బట్ వన్ అంటే లాస్ట్ అని.
సో లాస్ట్ బట్ వన్ ఇఫ్ యూ ఓవర్టేక్ దట్ గై సో యూ విల్ బీ ఇన్ లాస్ట్ బట్ సెకండ్ పొజిషన్ అనమాట. ఓకే, వాట్ వాజ్ ద నేమ్ ఆఫ్ మహారాణా ప్రతాప్ హార్స్? సో ఈ హార్స్ నేమ్ ఏంటంటే చేతక్. అదేవిధంగా గౌతమ్ బుద్ధుడు కూడా హార్స్ నేమ్ ఉంటుంది, అది కంతక. సో గౌతమ్ బుద్ధుని యొక్క గుర్రం కంతక అండ్ మహారాణా ప్రతాప్ యొక్క గుర్రం చేతక్. సో ఈ క్వశ్చన్, Aman and Ajay can build a wall in 9 days and 12 days respectively. In how many days can they finish the work if they work together? సో వర్క్ టుగెదర్ అని అంటే ఈ రెండింటికి మధ్య ఎల్సిఎం తీసుకోవాలి. ఈ రెండింటికి ఎల్సిఎం 36 అయితే 36 ఎల్సిఎం అయితే ఫస్ట్ ఈయన 1 డేకి ఎంత చేస్తాడు? 36/9 అంటే 4 చేస్తాడు. ఈయన 1 డేకి ఎంత చేస్తాడు? 36/12 3. సో 36/7 అంటే 5 5s 1/7. సో ఆన్సర్ ఏ. ఓకే, అండ్ టైమ్ అండ్ వర్క్ పైన మనం ఒక వీడియో చేసాం, ప్లేలిస్ట్లో ఉంటుంది, యాప్టిట్యూడ్ ప్లేలిస్ట్లో ఒకసారి చూడండి, ఈజీగా ఎలా చేయాలనేది ఎక్స్ప్లెయిన్ చేసాం. హూ ఈజ్ థాట్ టు హ్యావ్ ఇన్వెంటెడ్ థర్మోస్కోప్? సో థర్మోస్కోప్ని ఇన్వెంట్ చేసింది ఎవరు అని అడుగుతున్నాడు. సో యాక్చువల్గా ఆన్సరు గెలీలీ. సో ఈయన థర్మోస్కోప్ని ఇన్వెంట్ చేశాడు. కానీ మిగతా ఆప్షన్స్ కూడా చూద్దాం. కాపర్నికస్ అనేది సూర్యకాంతిక సిద్ధాంతం, సన్ అనేది సెంటర్లో ఉండి చుట్టూ గ్రహాలు తిరుగుతాయి అనే సిద్ధాంతాన్ని కనిపెట్టింది కాపర్నికస్. యాక్చువల్గా భూకేంద్రక సిద్ధాంతం అనేది ఒకటి ఉంటుంది, దాన్నే టాలమీ భూకేంద్రక సిద్ధాంతం అండ్ కాపర్నికస్ సూర్యకేంద్రక సిద్ధాంతం. అండ్ ఐజాక్ న్యూటన్ మీకు తెలుసు కదా, లాస్ ఆఫ్ మోషన్ అంటే ఫస్ట్ లా, న్యూటన్స్ ఫస్ట్ లా, సెకండ్ లా, థర్డ్ లా. సో ఇది ఐజాక్ న్యూటన్ లాస్ ఆఫ్ మోషన్. అండ్ కెప్లర్ లాస్ ఆఫ్ ప్లానెటరీ మోషన్. సో ఇప్పుడు మనకి ప్లానెట్స్ అనేవి దీర్ఘవృత్తాకార కక్షల్లో తిరుగుతున్నాయి అని చెప్పింది కెప్లర్. సో ఈ 4 ఇంపార్టెంటే. సో ఆప్షన్స్ కూడా తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ద నెంబర్ ఆఫ్ బైసికల్స్ సోల్డ్ బై ఏ షాప్కీపర్ ఇన్ ఎ పర్టికులర్ వీక్ షోన్ బిలో. హౌ మెనీ బైసికల్స్ వర్ సోల్డ్ ఫ్రమ్ థర్స్డే టు సండే? థర్స్డే ఎక్కడ ఉంది చూడండి, థర్స్డే టు సండే, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 4 days ఎన్ని చేశాడని ఇక్కడ చూసుకోండి. ఫస్ట్ది 12, సెకండ్ 10, 22 + 7 19 + 11 40 బైసికల్స్ అని ఈ రేంజ్లో అమ్మారు. సో ఏం లేదు, ఇది సింపుల్ బార్ చార్ట్ ఇచ్చాడు. సో ఇచ్చేసి ఆ నెంబర్స్ యాడ్ చేయడమే అంతే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ ఏ హ్యాకర్ అంటే ఎవరు? యాక్చువల్గా ఇలా మనకి కంప్యూటర్ టెక్నాలజీ రిలేటెడ్ క్వశ్చన్స్ అనేవి ప్రతి ఎగ్జామ్లో మినిమం ఒక క్వశ్చన్ అడుగుతున్నారు. సో మోస్ట్ ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్స్లో ఇక్కడ నేను కొన్ని ఇచ్చాను. వైరస్ అంటే ఏంటి, వామ్ అంటే ఏంటి, ట్రోజన్స్ అంటే ఏంటి అని అడుగుతాడు, లేదంటే చిన్న అబ్జర్వేషన్స్ కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇక్కడ హ్యాకర్ అంటే ఎవరు? ఎ పర్సన్ హూ యూసెస్ కంప్యూటర్స్ టు గెయిన్ అనాథరైజ్డ్ యాక్సెస్ టు డేటా. సో ఎవరైతే వేరే వాళ్ళ సిస్టమ్ని హ్యాక్ చేసి వాళ్ళ డేటాని, ప్రైవసీ డేటాని తీసుకోవడానికి ట్రై చేస్తారో వాళ్ళని హ్యాకర్ అంటారు అనమాట. సో ఆప్షన్ బి. అండ్ ఆల్సో ఇవి కూడా చూడండి, డిఫరెన్సెస్ నేను అటాచ్ చేశాను. వైరస్ అంటే తెలుసు కదా, అప్లికేషన్ దట్ ఇట్ సెల్ఫ్ రెప్లికేట్స్ బై ఇంజెక్టింగ్ ఇట్స్ కోడ్ ఇంటూ అనదర్ డేటా. సో ఒక నుంచి ఒకరికి మూవ్ అయ్యేదాన్ని మనం వైరస్ అంటాం కదా, అదేవిధంగా ఒక కంప్యూటర్ సిస్టంలో సెల్ఫ్ రెప్లికేట్ అవుతూ ఉండేదాన్ని వైరస్ అంటాం. అండ్ వామ్స్ అనేవి ఓవర్ నెట్వర్క్ అదంతలవే డూప్లికేట్ కాపీస్ అన్నీ క్రియేట్ అయిపోతుంది అనమాట. అలా క్రియేట్ అయిపోవడం వల్ల బ్యాండ్ విడ్త్ ట్రాఫిక్ ఎక్కువ చేసేసి బ్యాండ్ విడ్త్ తగ్గించేసి ఎఫిషియన్సీని డ్యామేజ్ చేసేదాన్ని వామ్ అంటారు. ట్రోజన్ ఇస్ ఎ ప్రోగ్రామ్ దట్ వన్స్ ఎగ్జిక్యూటెడ్ పర్ఫార్మ్స్ ఎ టాస్క్ అదర్ దాన్ ఎక్స్పెక్టెడ్. సో వామ్స్ ట్రోజన్స్ కానీ ఉన్నాయంటే మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తామో అది కాకుండా వేరేగా బిహేవ్ చేస్తూ ఉంటుంది సిస్టమ్, దాన్ని ట్రోజన్ అంటాం. What is the measure of the 2 equal angles of a right isosceles triangle? సో రైట్ ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటే మనకు తెలుసు కదా, ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటే 2 సైడ్స్ ఈక్వల్ ఉన్నది అండ్ రైట్ యాంగిల్ అన్నాడు కాబట్టి ఇది 90 degrees. సో ఈ మిగతా ఈ 2 సమ్ ఎంత అవుద్ది? 90 degrees అవుద్ది. అండ్ ఆల్సో మనకు తెలుసు కదా, ఈ 2 ఈక్వల్ అయ్యాయంటే ఈ యాంగిల్స్ కూడా ఈక్వల్ అవ్వాలి. సో ఈ 2 సమ్ 90 కాబట్టి అందులో ఈచ్ యాంగిల్ అనేది 45 degrees అవుతుంది. ఆర్టరీస్ క్యారీ బ్లడ్ దట్ ఈస్ ఫిల్డ్ విత్, అంటే ఆక్సిజనేటెడ్ బ్లడ్ అంటాం జనరల్గా. సో ఆర్టరీస్, వెయిన్స్ అనేవి మనకి నర్వ్స్ ఉంటాయి. సో ఈ ఆర్టరీస్ అనేవి చూసుకోండి, ఇక్కడ నేను డిఫరెన్సెస్ ఇచ్చాను. ఆర్టరీస్ ఫ్రమ్ హార్ట్ టు రెస్ట్ ఆఫ్ ద బాడీ, హార్ట్ నుండి రెస్ట్ ఆఫ్ ద బాడీకి బ్లడ్ ట్రాన్స్ఫర్ చేస్తాయి. వెయిన్స్ అనేవి రెస్ట్ ఆఫ్ ద బాడీ నుండి హార్ట్కి తీసుకొస్తాయి అనమాట. సో మనకి ప్యూరిఫైడ్ బ్లడ్ అనేది హార్ట్ నుంచి రెస్ట్ ఆఫ్ ద బాడీకి వెళ్ళాలి కాబట్టి ఆక్సిజనేటెడ్ బ్లడ్ని క్యారీ చేసేవి ఆర్టరీస్ అండ్ డీఆక్సిజనేటెడ్ బ్లడ్ని క్యారీ చేసేవి వెయిన్స్.
కానీ పల్మనరీ ఆర్టరీ అంటాం, అది ఎగ్జాక్ట్గా ఆపోజిట్ అనమాట. ఆర్టరీస్ ఆక్సిజనేటెడ్ బ్లడ్, పల్మనరీ ఆర్టరీ మాత్రం డీఆక్సిజనేటెడ్ బ్లడ్. వెయిన్స్ అనేవి డీఆక్సిజనేటెడ్, పల్మనరీ వెయిన్ అనేది ఆక్సిజనేటెడ్. అండ్ క్యాపిలరీస్ అంటారు. క్యాపిలరీస్ అంటే చిన్న వేల్ లాంటి స్ట్రక్చర్నే క్యాపిలరీస్ అంటారు. ఇవేమో ఆర్టరీస్ని వెయిన్స్ని కనెక్ట్ చేసే స్ట్రక్చర్స్. ఈ వీటిపైన కూడా క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఒకసారి ఈ డిఫరెన్సెస్ చూసుకోండి. ఈ క్వశ్చన్కి ఆన్సర్, ఆర్టరీస్లో క్యారీ అయ్యే బ్లడ్ ఆక్సిజనేటెడ్ బ్లడ్, సో ఆక్సిజన్ ఉంటుంది. అదే వెయిన్స్లో కార్బోనేటెడ్ బ్లడ్ ఉంటుంది, డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఉంటుంది. విచ్ ఆఫ్ దిస్ ఈజ్ నాట్ ఏ మెమోరియల్ టు ఏ డెడ్ పర్సన్. సో ఇక్కడ మెన్షన్ దేంట్లో టూంబ్ కాదు అని, ఏది టూంబ్ కాదని అడిగాడు. సో చార్మినార్ అనేది టూంబ్ కాదు, ఎందుకంటే చార్మినార్ని కట్టడానికి రీజన్ ఏంటంటే ఎండ్ ఆఫ్ ద ప్లేగ్ ఇన్ ద సిటీ, ప్లేగ్ వ్యాధిని నిర్మూలించాం అనడానికి సింబల్గా ఈ చార్మినార్ని మహమ్మద్ కులీ. సో నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ 2 consecutive numbers where thrice the first number is more than the twice the second number by 5. సో ఇక్కడ మనకి 2 numbers కన్సిక్యూటివ్ నెంబర్స్ అన్నాడు. ఒకటి n అనుకుంటే ఇంకోటి n+1. సో ఈ రెండు కన్సిక్యూటివ్ నెంబర్స్ అంటే పక్కపక్క నెంబర్స్. ఫస్ట్ నెంబర్ని థ్రైస్ ద ఫస్ట్ నెంబర్ ఈక్వల్స్ టు ట్వైస్ ద సెకండ్ నెంబర్ అండ్ మోర్ దెన్ బై 5 అన్నాడు. సో +5. సో ఇప్పుడు మీరు 3n ఈక్వల్స్ టు 2n+7. సో n ఈక్వల్స్ టు 7. n ఈక్వల్స్ టు 7 అయిందంటే కన్సిక్యూటివ్ నెంబర్ కాబట్టి దాని తర్వాత నెంబర్ 8. సో 7,8 అనేది దీనికి ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్లో ఏంటంటే అమర్, బాబు, శర, దివ్య అనే 4 మెంబర్స్ ఉన్నారు. ఆ 4 మెంబర్స్కి 4 క్వశ్చన్స్ ఇచ్చారు. ఇది వాళ్ళ ఆన్సర్ షీట్ అనమాట. కింద చూద్దాం. బాబు గాట్ ఆల్ ఆన్సర్స్ రాంగ్. ఈ బాబు అనే అతనికి ఆన్సర్స్ అన్నీ రాంగ్ ఏనంట. 4 ఆన్సర్స్ అంటే ఆ 4 క్వశ్చన్స్ రాంగ్ ఆన్సర్ పెట్టాడు. అమర్ ఫస్ట్ 2 ఆన్సర్స్ ఆర్ డెఫినెట్లీ రాంగ్. అమర్ ఫస్ట్ 2 ఆన్సర్స్ రాంగ్. అండ్ దివ్య గాట్ 2 ఆన్సర్స్ రైట్ బట్ హర్ 4th ఆన్సర్ వాజ్ రాంగ్. 2 ఆన్సర్స్ రైట్ ఉన్నాయి కానీ 4th ఖచ్చితంగా రాంగ్ అని చెప్పారు. అండ్ అమర్ అండ్ శర ఈచ్ హ్యావ్ గాట్ ఓన్లీ 1 కరెక్ట్ ఆన్సర్. వీళ్ళిద్దరిలో అమర్ అండ్ శరలో ఒక్కొక్కరికి ఒక్కొక్క రైట్ ఆన్సర్ ఉందంట. సో అయితే ఇది మనకిచ్చిన డేటా. ఈ డేటాలో విచ్ ఆఫ్ శరాస్ క్వశ్చన్ ఈజ్ కరెక్ట్. శరా అనేది 3rd కదా, ఇందులో ఏది కరెక్టో అని అడిగాడు. సో చూడండి, ఫస్ట్ ఇచ్చాడు 1. బాబుకి ఫస్ట్ ఆన్సర్ పెట్టిన ఆప్షన్ 1 పెట్టినందుకే బాబు క్వశ్చన్ రాంగ్ అయింది కాబట్టి 1 కాదు. అండ్ సెకండ్ క్వశ్చన్ చూడండి. సెకండ్ క్వశ్చన్ ఆప్షన్ ఏంటి? 4 కదా. 4 పెట్టినది ఆల్రెడీ దివ్య 4 పెట్టింది. సో దివ్య 4 పెట్టింది కాదు. సో ఓన్లీ 2 అనేదే కరెక్ట్ ఇక్కడ. అర్థమైందా? చూసుకోండి, బి క్వశ్చన్ 2 అనేది కరెక్ట్. ఎందుకు? ఆల్రెడీ 4 పెట్టినందుకే అమర్కి ఇక్కడ రాంగ్ వచ్చింది, దివ్య కూడా రాంగ్ పెట్టింది. సో ఇందులో ఈ శరాకి మనకి చూసుకోండి, అమర్ అండ్ శరా ఈచ్ హ్యావ్ గాట్ ఓన్లీ 1 కరెక్ట్ ఆన్సర్. సో ఈ ఆప్షన్స్ అన్నీ రాంగ్ అయినప్పుడు ఆటోమేటిక్గా శరాకి 2 క్వశ్చన్ అనేది కరెక్ట్ అయింది అని. అర్థమైందా? సో నెక్స్ట్ క్వశ్చన్, సేమ్ క్వశ్చన్ ఇచ్చాడు. ఇప్పుడు ఏం అడిగాడంటే దివ్య కరెక్ట్ ఆన్సర్ ఏంటి అని అడిగాడు అనమాట. సో మనం ఆల్రెడీ ఇంతకు ముందు దీంట్లో చూసాం, ఆ బాబుకి అన్ని తప్పులు ఉన్నాయి, ఈయనకి 2 తప్పులు ఉన్నాయి, దివ్యకి లాస్ట్ 1 రాంగ్ ఉంది. సో ఇప్పుడు మనం ఇలా చూస్తే ఆల్రెడీ మనం చూసాం ఇక్కడ 4th ఇక్కడ రాంగ్ ఉంది కాబట్టి దివ్య కూడా ఈ 4th 1 అనేది రాంగ్ ఉంటుంది. సో దివ్య కరెక్ట్ ఆన్సర్ ఏమున్నాయి? క్వశ్చన్ 1 అండ్ క్వశ్చన్ 3 అనేవే దివ్యకి కరెక్ట్ ఆన్సర్స్. ఎందుకంటే దివ్యకి 2 డెఫినెట్లీ రాంగ్, 2 కరెక్ట్ ఆన్సర్స్ రాసింది కాబట్టి. సో ఆన్సర్ బి, క్వశ్చన్ 1 and 3 ఆర్ ద కరెక్ట్ ఆన్సర్స్ ఫర్ దివ్య. అండ్ సేమ్ క్వశ్చన్ మళ్ళీ Q4 క్వశ్చన్ నెంబర్ 4కి ఆన్సర్ ఎవరు పెట్టారో అని అడిగారు. హూజ్ ఆన్సర్ టు క్వశ్చన్ 4 ఈజ్ కరెక్ట్ అన్నాడు. సో ఇది చూద్దాం, ఇవన్నీ రాంగ్. క్వశ్చన్ 4 అనేది ఆల్రెడీ వీళ్ళకి రాంగ్ అయిపోయింది, 4 అండ్ 2 రాంగ్ వచ్చింది కాబట్టి చూసుకోండి మళ్ళీ ఇవన్నీ రాంగ్ బాబుకి. సో 2 ఆల్రెడీ బాబుకి రాంగ్ కాబట్టి శరాక్ కూడా ఆల్రెడీ ఇది రాంగ్ అవుద్ది. సో ఖచ్చితంగా 3 అనేది రైట్ ఆన్సర్ అవుద్ది క్వశ్చన్ 4కి. సో ఎవరు పెట్టారు? అమర్కి 4th క్వశ్చన్ అనేది కరెక్ట్. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ స్టేట్ ఈజ్ కార్లా ఫేమస్ ఫర్ ఇట్స్ బుద్ధిస్ట్ కేవ్స్ లొకేటెడ్? సో ఫేమస్ కేవ్స్ అనేవి ఒకసారి మీరు చూసుకోండి. సో కార్లా కేవ్స్ అనేది ఏ స్టేట్లో ఉన్నాయని అడిగాడు. కార్లా అనేది మహారాష్ట్రలో ఉన్నాయి. అజంతా, ఎల్లోరా,
ఎలిఫెంటా కేవ్స్ ఇవన్నీ మహారాష్ట్రలోనే ఉన్నాయి. సో ఈ కేవ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో. ఈ కేవ్స్ అండ్ నేషనల్ పార్క్స్ ఇవన్నిటిపైన డెఫినెట్గా క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఆ డిస్క్రిప్షన్లో లింక్ పెడతా, ఒకసారి చూడండి, రిఫర్ చేయండి ఆ లింక్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ మార్క్లో ఉండే మిస్సింగ్ టర్మ్ని మనం ఫిల్ చేయాలి. చూసుకోండి, 6 + 6 12, 12 + 8 20, 8 + 10 30, 30 + 12 యాక్చువల్గా 30 + 12 ఎంత? 42 ఆన్సర్ ఇక్కడ, అంతే. వెన్ వాజ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అమెండెడ్ ఫర్ ద ఫస్ట్ టైమ్? సో కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అనేది 1950 Jan 26లో ఎఫెక్టివ్ అయింది. సో ఆ తర్వాత ఫస్ట్ అమెండ్మెంట్ అనేది 1951లోనే, నెక్స్ట్ ఇయరే అయింది. దాని నుంచి 9th షెడ్యూల్, ఆల్రెడీ మనకి కాన్స్టిట్యూషన్ ఎఫెక్టివ్ ఉన్నప్పుడు 8 షెడ్యూల్స్ ఉన్నాయి. సో ఈ 8 షెడ్యూల్లో ఉన్నప్పుడు 9th షెడ్యూల్ని యాడ్ చేశారు. ఈ 9th షెడ్యూల్ అనేది ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ గురించి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఎడ్యుకేటివ్ ఎంపవర్. థ్యాంక్ యూ.